Hi friends, welcome to the Creative channel. This is Arun Kumar. Welcome back to new teardown video. So ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ సిస్టమ్ మానిటర్ అయితే మనమైతే teardown అయితే చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి ఏఓ కంపెనీ అన్నమాట. సో దీని అయితే మనమైతే teardown చేయబోతున్నాం. ఈ మానిటర్ వచ్చేసి స్టిల్ నాట్ వర్కింగ్ అన్నమాట. సో స్క్రీన్ అయితే పోయింది, వర్కింగ్ కండిషన్ లో ఉంది, బట్ స్క్రీన్ డిస్ప్లే అనేది పోయింది అన్నమాట. సో మనం దీని అయితే teardown అయితే చేయబోతున్నాం. అండ్ లోపల ఏమేమి ఉన్నాయి అండ్ ఎలా వర్క్ అవుతుంది అయితే మీకైతే నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో ఇంకా వీడియోని చూస్తే లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. ఇటువంటి కంటెంట్ చాలా అయితే రాబోతుంది అనమాట. అండ్ కింద కామెంట్ చేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి. సో ఏదో ఒకటి కింద కామెంట్ చేసి నాకైతే చెప్పండి. అండ్ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. తప్పకుండా వీడియో అనేది యూస్ఫుల్ అయితే అనిపిస్తుంది అనమాట. సో దీంట్లో ఏముంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఫస్ట్ వెళ్ళేసి వీడియోని పాస్ చేసేసి ఇంకేం లేచకుండా వీడియోలోకి తెలిపదాం పదండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే మనం ఇప్పుడు teardown చేయబోయే మానిటర్ అనమాట. ఏవో కంపెనీ ఇది. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకైతే పవర్ సప్లై కేబుల్ అండ్ HDMI కేబుల్ అయితే ఇచ్చారనమాట. అండ్ పైన చూస్తే మనకైతే USB టైప్ పోర్ట్ అయితే ఇచ్చారు. మనకి ఏమైనా కెమెరాస్ కానీ ఏదైనా కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడైతే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకైతే ఏవో బ్రాండింగ్ అయితే ఉందన్నమాట. అండ్ సైడ్ అయితే స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు సిస్టమ్కి ఉన్నవి. అండ్ మనకైతే బ్యాక్ సైడ్ బటన్స్ అయితే ఇచ్చారనమాట. ఆపరేట్ చేసుకోవడానికి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. మీరైతే స్క్రూ డ్రైవర్ తీసుకొని నీట్గా దాని ఫ్రేమ్ అయితే రిమూవ్ అయితే చేసుకోండి, ఎటువంటి డ్యామేజ్ కాకోకుండా. మనకి ఫ్రేమ్ రిమూవ్ చేయగానే మనకైతే డిస్ప్లే ఇలా అయితే వస్తుంది అనమాట. డిస్ప్లే అయితే మొత్తం ఇలా అయితే ఉంటుంది. లోపల మొత్తం డిస్ప్లే నుంచే వర్క్ అవుతుంది అనమాట. మొత్తం డిస్ప్లే బ్యాక్ సైడే మదర్ బోర్డ్స్ అన్నీ అయితే ఉంటాయి. డిస్ప్లేని అయితే 4 సైడ్ పైకి పుష్ చేసినట్లయితే మనకైతే బయటకి అయితే వస్తుంది. దాని నుంచి మీరైతే డ్యామేజ్ కాకుండా బయటకైతే రిమూవ్ చేసుకోండి. ఇందులో అయితే డిస్ప్లే అయితే వర్క్ చేయట్లేదు అనమాట. దానివల్ల దీన్ని అయితే పక్కకైతే వేశారు. అందుకోసమని దీన్ని teardown అయితే చేస్తున్నా. ఒకవేళ మీ దగ్గర డిస్ప్లే వర్క్ అయ్యి లోపల మదర్ బోర్డ్స్ వర్క్ కాకుండా నీట్గా అయితే రిమూవ్ చేసుకోండి, డ్యామేజ్ కాకుండా. మనకైతే ఇక్కడ కిందనైతే పిన్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే రిమూవ్ చేసేసుకోండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి టైప్ ఏ పోర్ట్కి అయితే కనెక్షన్ ఉంటుంది, అక్కడ దాన్ని కూడా రిమూవ్ అయితే చేసుకోండి, డ్యామేజ్ కాకోకుండా. మనకు అన్ని రిమూవ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. మొత్తం అయితే సీల్ చేసి అయితే ఇచ్చారు హీట్ సింక్తో మొత్తం సీల్ అయితే చేసి ఇచ్చారు. మొత్తం మనకైతే డిస్ప్లే పైన అయితే అన్ని మదర్ బోర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసరికి ఫ్రేమ్ అనమాట, జస్ట్ సపోర్టింగ్ పర్పస్ అయితే ఇదే ఫ్రేమ్. దీంట్లో అయితే ఏముండదు, జస్ట్ బటన్స్ బోర్డ్ అయితే దీనికైతే కనెక్ట్ అయితే చేసి ఉంటుంది. మెయిన్ వచ్చేసరికి మనకైతే డిస్ప్లే ఇదనమాట. ఇలాగైతే సెటప్ అయితే లోపల ఇలాగైతే ఉంటుంది అనమాట. మనకైతే చూస్తున్నారు కదా, పైన మొత్తం అన్ని ఆ బాక్స్లో అయితే ఉంటాయన్నమాట. మదర్ బోర్డు కానీ అన్నీ సంబంధించినవన్నీ దీంట్లో అయితే ఉంటాయి. దీనికైతే నీట్గా వాళ్ళైతే స్క్రూస్తో టైట్ చేసి పెట్టారు. ఇది చూస్తున్నారు కదా, టైప్ ఏ పోర్ట్ అనమాట. ఇది వచ్చేసరికి ఇంకా వర్కింగ్లోనే ఉంది. జస్ట్ దానికి సైడ్ ఉన్న 4 స్క్రూస్ అయితే రిమూవ్ చేసుకోండి, నీట్గా డ్యామేజ్ కాకోకుండా మీరైతే. అన్ని రిమూవ్ చేసిన తర్వాత మనమైతే మదర్ బోర్డ్ అయితే బయటకు అయితే తీద్దాము. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి డేటా ట్రాన్స్ఫర్ పోర్ట్ అనమాట. దీన్ని అయితే మనకైతే టైప్ ఏ పోర్ట్కి అయితే కనెక్ట్ చేశారనమాట. దీన్ని బయటకు తీస్తే మనకైతే ఒక పిన్ అయితే ఉంటుంది, దాని అయితే డ్యామేజ్ కాకుండా నీట్గా రిమూవ్ అయితే చేసేసేయండి. ఆ పిన్ని మనకైతే 2 సపరేట్ అయితే అయిపోతాయి అనమాట రిమూవ్ చేసిన తర్వాత. ఇక్కడైతే మదర్ బోర్డ్ అయితే చాలా క్వాలిటీకి అయితే ఉన్నాయన్నమాట. కంపెనీది కాబట్టి ఆటోమేటిక్గా క్వాలిటీకి అయితే ఉంటాయి. మనమైతే నీట్గా రివ్యూస్ అయితే చేసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదన్నమాట. ఇవి నేనైతే రివ్యూస్ అయితే చేస్తాను అనమాట ఫ్యూచర్ వీడియోస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకైతే HDMI పోర్ట్కి నట్లయితే రిమూవ్ చేసి మదర్ బోర్డ్ అయితే బయటకు తీయండి, మెయిన్ మదర్ బోర్డు, లేదంటే డ్యామేజ్ అయితే అవుతుంది అనమాట. ఒకసారి నట్లు ఉన్నాయి లేదా అనేది చూసి మీరైతే నీట్గా బయటకి అయితే తీయండి, డ్యామేజ్ కాకోకుండా. నేనైతే నట్లన్నీ రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత బయటకి అయితే తీస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదే మనకి మెయిన్ మదర్ బోర్డు. దీని నుంచి మనకి మొత్తం డిస్ప్లే అనేది వర్క్ అవుతుంది అనమాట. మనకి డిస్ప్లేలో ఏమన్నా డిస్ప్లే అవ్వాలన్నా లేదా మనకి మానిటర్లో ఏమన్నా కనిపించాలన్నా మొత్తం ఈ మదర్ బోర్డ్ నుంచే ప్రాసెస్ అయ్యి బయటకి అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ దాని పక్క పెద్ద మదర్ బోర్డు చూస్తే ఇది వచ్చేసరికి పవర్ సప్లై మదర్ బోర్డు అనమాట. దీని నుంచి మనకైతే పవర్ సప్లై అయితే ఇంకో మినీ మదర్ బోర్డ్స్కి అయితే వెళ్తూ ఉంటుంది అనమాట, ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. దీనికైతే 240 వోల్ట్ ఇన్పుట్ అయితే ఇస్తాము, మనం అయితే మనకి కన్వర్ట్ చేసి మదర్ బోర్డ్స్కి 12 వోల్ట్ కానీ లేదంటే 24 వోల్ట్ కానీ మనకైతే సప్లై అయితే చేస్తుంది అనమాట. సో దీని అయితే నీట్గా డ్యామేజ్ కాకుండా బయట దీన్ని ఇది కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. దీని లోపల అన్నీ కరెక్ట్గా అండ్
100% వర్కింగ్ కండిషన్లో అయితే ఉన్నాయన్నమాట. దీన్ని ఎందుకు పక్కకి వేసారు నాకు అర్థం అవ్వట్లేదు. డిస్ప్లే పోవడం వల్ల మాత్రమే పక్కకి వేసారు. మదర్ బోర్డ్స్ అన్ని 100% వర్క్ అయితే అవుతున్నాయి. దీని అయితే రివ్యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీంట్లో చూస్తున్నారు కదా అన్ని పెద్ద పెద్ద ఐసీలు అన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇవైతే ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్ అన్నీ అయితే నీట్గా వర్క్ అవుతున్నాయి. రిలే కూడా ఉంది దీంట్లో. రిలే కూడా నీట్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. నేనైతే పిన్లు అనేది నీట్గా జాగ్రత్తగా అయితే తీసానమాట. ఎటువంటి డ్యామేజ్ తీసుకోండి మళ్ళీ రీయూజ్ చేసుకున్నప్పుడు మీకైతే నీట్గా అయితే అవసరం అయితే పడుతుందన్నమాట. సో దీన్ని తీయడం చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మీరు ఎప్పుడైనా రేపు పొద్దున మానిటర్ ఏదైనా పడేస్తున్నప్పుడు దాని అయితే దాంట్లో ఉండే పార్ట్స్ అయితే అలాగే వేయకండి. మీకు ఏమైతే అవసరం అవుతాయి ఫ్యూచర్ ఎక్స్పెరిమెంట్స్ కానీ లేదా ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేయాలన్నప్పుడు అవసరం అవుతాయి. వాటిని అయితే మీరైతే తీసి పెట్టుకోండి పక్కకి, మళ్ళీ పర్చేస్ చేయకుండా. అవైతే మంచి క్వాలిటీ కండిషన్లో అయితే ఉంటాయన్నమాట. మీరైతే వాటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు ఇదే మెయిన్ మదర్ బోర్డ్ అనమాట. హార్ట్ ఆఫ్ ది మానిటర్ అని అయితే చెప్పొచ్చు అనమాట. దీని నుంచే మనం మొత్తం అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట. దీనికి పవర్ సప్లై పక్కన ఉన్న పవర్ సప్లై బోర్డు నుంచి అయితే బయటకు అయితే వస్తుంది. దీనికైతే ఇది కూడా 100% కండిషన్లో అయితే ఉందన్నమాట. వర్కింగ్ కండిషన్లోనే బాగా వర్క్ అయితే అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి మెయిన్ పవర్ సప్లై యూనిట్ అనమాట. దీని నుంచే మనకి మొత్తం పవర్ సప్లై అయితే వెళ్తుంది అనమాట. 240 వోల్ట్ ఇన్పుట్ అయితే ఇస్తాం. మనం 24 కానీ 12 వోల్ట్ కానీ అవుట్పుట్ అయితే వస్తుంది. దీని మీద నచ్చిన విషయం ఏంటంటే మెయిన్ సర్క్యూట్ అంతా దీని మీద ప్రింట్ చేశారనమాట, అర్థం చేసుకునేలాగా. అదైతే మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. ఈజీగా అయితే అండర్స్టాండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదైతే 100% వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. మీరు ఒకవేళ ఇటువంటి ఓల్డ్ ఏమన్నా మానిటర్స్ ఏమన్నా ఉంటే మీ దగ్గర ఇటువంటి మదర్ బోర్డ్స్ అయితే పక్క తీసి పెట్టుకొని మీకైతే ప్రాజెక్ట్ వర్క్స్ కానీ లేదా ఎక్స్పెరిమెంట్స్కి కానీ చాలా యూజ్ అయితే అవుతాయన్నమాట. అందుకోసమే మెయిన్గా ఈ ట్యూడన్ వీడియోస్ చేయడానికి కారణము. సో అన్నీ మీరైతే స్క్రాప్కి అయితే వేయకండి. ప్లాస్టిక్ ఐటమ్స్ వేసినా దాంట్లో అర్థం ఉంటుంది కానీ బట్ ఇలా 100% వర్కింగ్ కండిషన్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వేస్తే మనమైతే చాలా లాస్ అవుతూ అవుతాం అనమాట. మనకే మళ్ళీ ఫ్యూచర్లో ఇవైతే రియూజ్ చేసుకోవచ్చు ఎక్కడో చోట ప్రాజెక్ట్ వర్క్స్ దగ్గర కానీ లేదా ఎక్కడైనా. సో డిస్ప్లే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి డ్యామేజ్ అయితే అయింది. దీన్ని నెక్స్ట్ వీడియోలో మనమైతే నీట్గా అయితే టేడౌన్ చేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానమాట. అందుకే ఈ వీడియోలో టేడౌన్ అయితే చేయట్లేదు. అండ్ కింద కామెంట్ చేయండి ఒకవేళ మీ దగ్గర ఏమైనా మానిటర్ ఉంటే దాని లోపల ఏమేమి చూసారు అండ్ ఈ వీడియోలో ఏమేమి మీకు అర్థమయ్యింది, ఏమన్నా యూనిక్గా చూసారనేది కింద కామెంట్ చేసి చెప్పండి నాకు. అండ్ ఇవన్నమాట పార్ట్స్ అనేవి ఒక మానిటర్ టేడౌన్ చేస్తే లోపల ఉండేటివి. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, సో అర్థమైంది అనుకుంటారు. సో లోపల ఏమేమి ఉన్నాయితే మీకైతే నీట్గా ఓపెన్ చేసి అంత నీట్గా అయితే చూపించాను అనమాట. సో అది వీడియో నచ్చిందని కూడా వీడియో నచ్చితే తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఏమేమి టేడౌన్ వీడియోస్ కావాలని కింద కామెంట్ చేయండి. తప్పకుండా అయితే టేడౌన్ చేయడానికి అయితే ట్రై చేస్తా, తప్పకుండా చేస్తా అనమాట. అండ్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. దిస్ ఇస్ కుమార్, సీ యు ఇన్ నెక్స్ట్ టేడౌన్ వీడియోస్.